కులగణనకు సర్వేకు తేడా ఏంటో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయలేదని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కులగణన చేసిందన్నారు. తెలంగాణలో కులగణన చేసి దేశానికి రోల్ మోడల్ గా నిలిచామన్నారు. రాహుల్ గాంధీ ఒత్తిడితోనే కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తుందని తెలిపారు. సర్వేకు గణనకు ఇంగ్లీష్కు తెలుగు పదానికి కూడా తేడా లేకుండా ఏ విధంగా మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. సర్వే అన్నా గణన అన్నా తేడా ఏంటో ఈరోజు ప్రజలకు వినపరి చెప్పాలి. ఆ రోజు శాస్త్రీయ పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సుమారు 97,000 మంది, 50 రోజులు మొదటి దఫా, 10 రోజులు రెండో దఫా, తర్వాత 67,000 మంది, ఇంచుమించు 70,000 కంప్యూటర్ ఆపరేటర్ల ద్వారా నిక్షేపితం చేసినటువంటి సందర్భంలో ఈరోజు మీరు ఒకవేళ రేపు జరపాలనుకున్నా ఇదే అధికారులు జరపాలి సర్వే. మరి మీరు జరిపే సందర్భంలో అప్పుడు గిట్ట కులం చెప్పని వారు ఇప్పుడు కులం చెప్తారా అనేది ఒకసారి ఆలోచన చేయండి. కులంలో అయితే తేడా రాదు కదా. సర్వే జరిపినా కులగణన జరిపినా ఈ కులాలలో లెక్క తేడా రాదనేటువంటి విషయాన్ని ఎందుకు కిషన్ రెడ్డి గారు మరి చేస్తే ఎందుకు మరి వారు అర్థం చేసుకుంటలేదని చెప్పండి. సర్వే చేసినా గణన చేసినా మనుషుల కులం మారదు కదా. ఈ ఆలోచన కిషన్ రెడ్డి గారు చేయని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం. కేంద్రం చేసే సర్వేలో కులం కాకుండా మరొకటి అడగలేదు కదా. మీరు రేపు భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీసీ కులగణన చేస్తామని అంటున్నారో కేంద్ర ప్రభుత్వం యొక్క కులగణన డాటానే ప్రామాణికంగా ఉంటుంది. అందులో మాకు ఏమాత్రం అనుమానం లేదు. అంత మాత్రాన తెలంగాణ జరిపిన సర్వేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిపిన సర్వేను ఎలా తప్పడతారు కిషన్ రెడ్డి గారు అన్న మాట సందర్భంగా. ఈ కులగణనకు పునాది రాయి వేసిందే కాంగ్రెస్ పార్టీ. ఈ బీసీల కులగణన జరిగి తీరాల్సింది ఎక్స్రెల్ అని చెప్పి రాహుల్ గాంధీ గారి డిమాండ్ ఈరోజు 4 సంవత్సరాలుగా వారు పాదయాత్ర చేస్తున్న ప్రతి రాష్ట్రంలో కూడా మన రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. ఈరోజు కులగణన జరిగి తీరాల్సిందే. మన దేశ సంపదతో పాటు రాజకీయ, విద్య, ఉద్యోగ, సాంస్కృతిక ఇవన్నీ రంగాల్లో కూడా వారిని ముందుకు తీసుకురావాలని చెప్పని వారు చేసిన డిమాండ్కి ఈరోజు బీజేపీ తలొగ్గి తెలంగాణ రోల్ మోడల్గా కులగణన చేసి ఈరోజు ఆదర్శంగా నిలబడ్డట్టు క్రమంలో ఈరోజు మీరు దిగవచ్చిన తప్ప మీరు బీసీ సంఘాలతో కానీ బీసీల సంబంధించినటువంటి వారితో ఎన్ని మీటింగ్లు పెట్టినా ప్రయోజనం లేదన్నమాట.